ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఈ మాట కన్వెన్షన్లో ముఖ్యంగా ఈరోజు ఒక సాంస్కృతిక పరంపరని ఒక తరం నుండి ఇంకొక తరానికి ఇవ్వడానికి పునాది పడ్డట్టుగా ఉంది. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ డప్పు వాద్యాలు అమెరికాలో ప్రదర్శించడం అనేది ఒక థ్రిల్ విషయం. అందులోనూ లేడీస్ ఉమెన్స్ అందరూ డప్పు ప్లే చేయడం, అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలందరూ డప్పు ప్లే చేయడం అనేది ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం, ఒక సాంస్కృతిక పరంపరకు నాంది. వీరు శ్రీమతి జలజ గారు అండ్ శ్రీమతి కళ్యాణి గారు, వీరు యాక్చువల్లీ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చారండి. వాళ్ళ పిల్లలకి డప్పు నేర్పడానికి వచ్చి వాళ్ళు కూడా జాయిన్ అవి ఆయన ఒక మీ విత్ మమ్ లాగా ఒక కిడ్ ఒక మదర్, వీళ్ళిద్దరూ చాలా హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళకి. ఎందుకంటే చాలా దూరం నుండి రోజు ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి కనీసం ఏం లేకుండా ఒక 1 hour డ్రైవ్ చేసుకుని ఈ మేడం గారు వాళ్ళ బాబుని పట్టుకొని వచ్చి నా కల్చర్ని, మన తెలుగు కల్చర్ని నా పిల్లలకి అందజేయాలి, మన అమెరికాలో పుట్టిన పిల్లలు వీళ్ళందరికీ మన తెలుగు సంప్రదాయం అందించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు నేర్చుకుని వాళ్ళ పిల్లలకి నేర్పించడం అనేది చాలా పెద్ద విషయం. అంతేకాకుండా చాలామంది డాక్టర్ లత గారు అండ్ శ్రీయాన్ శ్రీష్ అండ్ శేషగిరి కమ్మమెట్టు గారు, వీరు ముఖ్యంగా వీరు వీళ్ళ అబ్బాయి అభినయ్ ఎక్కడున్నాడు, అభినవ్, వీళ్ళంతా ఒక తరం నుండి ఇంకొక తరానికి అందజేసేటువంటి ప్రక్రియను ఈరోజు వీళ్ళు స్టార్ట్ చేశారండి. అంతేకాకుండా రఘురామ్ గారు అండ్ నరేందర్ గారు అండ్ తర్వాత రంగా గారు మరియు లత గారు, ఇట్లా అరుణ గారు. సో వీళ్ళందరూ కాంప్రమైజ్ కాకుండా ఇది ఒక 20 రోజుల కృషి అండి. అంతేకాకుండా ప్రభలు, బతుకమ్మలు, మన సంస్కృతి సాంప్రదాయాలు 2 రాష్ట్రాల వాళ్ళకి, 2 రాష్ట్రాల గ్రామీణ జాతరలని నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్ కోటప్పకొండ నుంచి మీరు ప్రభలను చూస్తుంటారు, అలాంటి 2 ప్రభలు తయారు చేసాం 12 ఫీట్ల హైట్తో. తర్వాత ఇక్కడ అమ్మవారి ఘటాలతో మరియు పోతరాజుల ఊరేగింపుతో ఈరోజు అశోక్ గారు అండ్ వెంకీ గారు అండ్ వేణు గారు అమ్మవారి రూపంలో దుర్గాదేవి మాత ఉన్నారు అండ్ ఘటాల ప్రభలు, వీళ్ళందరూ చాలా యాక్టివ్గా మన కల్చర్ని ఇష్టంగా నేర్చుకుంటున్నారు. సో ఆ ఇష్టంగా నేర్చుకోవడం, వీళ్ళ ఇష్టాన్ని చూసి నేను వచ్చేసాను మేడం ఇండియా నుంచి. మెయిన్ అరే మేము నేర్చుకోవాలని ఉంది మాకు ఖచ్చితంగా అని చెప్పడంతో మీరు నేర్చుకోవాలంటే భూమి మీద ఎక్కడున్నా మేము వచ్చేస్తామని చెప్పినాం. సో నా సబ్జెక్టు MA, MPhil, PhD అన్ని తెలుగు యూనివర్సిటీ. నేను నా జానపద కళలలో నా పరిశోధన నడుస్తుంది. ఈ జానపద కళలన్నింటినీ తరగతి గదికి చేర్చాలనేటువంటి ఉద్దేశంతో నేను ప్రాజెక్ట్ చేస్తున్నానండి. సో అది విదేశాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కానివ్వండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తరగతి గదికి మన జానపద కళలని ఒక పాఠ్యాంశం రూపంలో కరిక్యులం తయారు చేయాలనేటువంటి ఒక నినాదాన్ని పట్టుకొని నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను. అందరికీ థ్యాంక్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మహా. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ ఎక్స్ప్రెషన్ మీరు చూడండి ఇప్పుడు. వారి అవతారంలో కనిపిస్తున్నారు. సో ఏ విధంగా సురేష్ వాళ్ళ మిస్సెస్ ఇది లిటరలీ నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ. ఇంత మంచి అవకాశం నాకు వచ్చింది. నా పేరు దీప్తి అని, నేను బెంగళూరు